60-70 వేల మంది ప్రజా సమూహంతో దారి పొడవుతా వారి ఆశీర్వచనాలు ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వారందరికీ కూడా వారి ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడ సభలో ప్రసంగించబోతున్నారు. ఎన్నికలు ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 2 ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తా ఉన్నాం. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలామంది బలమైన నాయకులు వారు కొంత త్యాగాలు తప్పలేదు. ఆ భాగంలోనే మాకు మండపేట, రామచంద్రాపురం చాలా ఒక 30-40 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. అందరినీ సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ఉంది ప్రజా సమస్యల మీద. అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నాం ఇది. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే జనసేన